అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 41. లహుం మిన్ జహన్నమ మిహాదు వ మిన్ ఫౌఖిహిం గవాష్ వకదాలిక నజ్జిల్ జాలిమీన్. ఆయత్ నంబర్ 41. వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పు ఉంటుంది, పైన దుప్పట్టి కూడా దానితోనే తయారైందై ఉంటుంది. దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. 50. నరకములో పడిన వారికి పడుకోవడానికి పరుపు కానీ కప్పుకోవడానికి దుప్పటి కానీ ఉండవు. అగ్ని జ్వాలలే వారి పరుపు, అగ్ని మంటలే వారు కప్పుకునే దుప్పటిగా ఉంటాయి. నరకములోని వ్యధాభరితమైన స్థితిని చిత్రీకరించడానికి ఇలా చెప్పడం జరిగింది. గవాస్, ఇది గాషియతున్కు బహువచనం, కప్పివేసేది అని భావం. ఆయత్ నంబర్ 42. والذين آمنوا وعملوا الصالحات لا نكلف نفسا إلا وسعها أولئك أصحاب الجنة هم فيها خالدون. ఆయత్ నంబర్ 42. మరెవరు విశ్వసించి మంచి పనులు చేశారో ఏ వ్యక్తిపై కూడా మేము శక్తికి మించిన భారం వేయము. యథార్థానికి వారే స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. 51. విశ్వాసం, ఈమాన్ మరియు సదాచరణలు, అమలు సాలేహ్ అనేవి మనిషి శక్తికి మించినవి ఎంత మాత్రమూ కావు. ఒక మనిషి ఎంత భారాన్ని మోయగలుగుతాడో, మరే ఆచరణను ఏ ఇబ్బంది లేకుండా చేయగలుగుతాడో అతన్ని పుట్టించిన వానికి బాగా తెలుసు. వాస్తవం ఏమిటంటే దేవుడు విధించిన విధులను మనిషి అలవకగా నెరవేర్చగలుగుతాడు. మనిషి కోసం దేవుడు సమ్మతించి ఆమోదించిన జీవన విధానం ఇస్లాం సర్వకాల సర్వ వ్యవస్థలో ఆచరణ యోగ్యమైనది. ఆయత్ నంబర్ 43. ونزعنا ما في صدورهم من غل تجري من تحتهم الأنهار وقالوا الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق ونودوا أن تلكم الجنة أورثتموها بما كنتم تعملون. ఆయత్ నంబర్ 43. వారి ఆంతర్యాల్లో ఏ కాస్తైనా విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాం. వారి నివాసాల కింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. మమ్మల్ని ఆ స్థానం వరకు చేర్చిన అల్లాహకు కోట్లాది కృతజ్ఞతలు. అల్లాయే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికీ కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళము కాము. మా ప్రభు తరపున వచ్చిన ప్రవక్తలు నిజంగానే సత్యాన్నే తీసుకువచ్చారు అని వారు అంటారు. అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది, మీరు చేస్తున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు. 52. అరబీలో ఘిల్ అనే పదం వాడబడింది. ఘిల్ అంటే మనసులోని ఏదో ఒక మూలలో అణగారి ఉండే కలక లేదా నకారాత్మక లేక కల్మషం అని అర్థం. ఆంతర్యాల్లో తిష్టవేసి ఉన్న కొద్దిపాటి వ్యతిరేక భావం కూడా స్వర్గవాసులకు శోభించదు. ఎందుకంటే దాని మూలంగా స్వర్గవాసులలో పరస్పరం విరోధభావం, వార్వలేనితనం వంటివి జనించవచ్చు. అందుకే అల్లాహ్ దానిని సైతం దూరం చేసి స్వర్గవాసులపై ప్రత్యేకంగా దయతలచాడు. ఫలితంగా వారి హృదయాలు నిష్కల్మషంగా అద్దం వలె ఉంటాయి. వారి మనసుల్లో తోటి స్వర్గవాసి పట్ల వైరభావం లేసమైనా ఉండదు. ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా మరికొంతమంది విద్వాంసులు ఏమన్నారంటే, స్వర్గవాసులకు కూడా ఈ సత్కార్యాలను త్యాగాలను బట్టి అంతస్తులు తరగతులు కేటాయించబడతాయి. కానీ ఈ తరగతుల మూలంగా వారిలో ఎవరూ ఇంకొకరి పట్ల అసూయ చెందరు.
మొదటి వ్యాఖ్యానానికి ఒక హదీస్ ద్వారా సమర్థన లభిస్తుంది. అదేమంటే స్వర్గవాసులను స్వర్గానికి నరకానికి మధ్య ఒక వారధిపై ఆపడం జరుగుతుంది. వారి మధ్య అప్పటి వరకు గల అరమరికలను, ఒకరి ద్వారా ఇంకొకరికి కలిగిన ఇబ్బందులను తెలియజేసి వాటి లెక్క తేల్చడం జరుగుతుంది. కడకు వారంతా స్వచ్ఛంగా తయారవుతారు. అప్పుడు వారికి స్వర్గములో ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుంది. సహీ బుఖారీ కితాబుల్ మజాలిం బాబు ఖిసాసిల్ మజాలిం. ఉదాహరణకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరుల మధ్య నెలకొన్న కొన్ని అవాంఛనీయ ఘటనలు ఆనాటి రాజకీయ స్థితిగతుల దృష్ట్యా అవి అనివార్యం అయ్యాయి. ఒకసారి హజరత్ అలీ రజల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు: వారి ఆంతర్యాల్లో ఏ కాస్త విద్వేషం ఉన్నా దాన్ని మేము తొలగిస్తాం అని ఏ విశ్వాసుల్ని దృష్టిలో పెట్టుకుని అల్లాహ్ సెలవిచ్చాడో వారిలో నేను, నాతో పాటు ఉస్మాన్ రజల్లాహు తఆలా అన్హు, తలహా రజల్లాహు తఆలా అన్హు, జుబైర్ రజల్లాహు తఆలా అన్హులు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇబ్నే కసీర్. 53. సన్మార్గాన్ని అవలంబించే సద్బుద్ధి లభించిన, సత్కర్మలు చేయగలిగిన, ఆ సత్కర్మలు దైవ సన్నిధిలో స్వీకృతిని పొందిన ఇదంతా దేవుని కటాక్షం, ప్రత్యేక సహాయం వల్లనే జరిగింది తప్ప అందులో మా గొప్పతనం ఏమీ లేదని స్వర్గవాసులు చెబుతారు. ఒకవేళ దైవ కృపే గనుక లేకపోతే తాము ఈరోజు ఈ స్థితికి చేరుకుని ఉండేవారం కామని కూడా వారు అంగీకరిస్తారు. ఇంచుమించు ఇదే భావాన్ని కలిగి ఉన్న ఒక హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బాగా తెలుసుకోండి, దేవుడు కటాక్షించనంత వరకు మీలో ఎవరిని కేవలం అతని సదాచరణ స్వర్గానికి చేర్చదు. ఇది విన్న ప్రియ సహచరులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరి విషయంలోనూ అంతేనా అని సందేహపడ్డారు. దానికి అవును, నా విషయంలోనూ అంతే. దైవ కారుణ్యం నన్ను తన ఒడిలోనికి చేర్చుకోనంత వరకు నేను సైతం స్వర్గంలోనికి వెళ్ళలేను అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. సహీ బుఖారీ కితాబుర్రి ఖాహ్, సహీ ముస్లిం కితాబ్ సిఫతుల్ ఖియామా. 54. ఈ వాక్యం ఇంతకు ముందు వచ్చిన వివరణకు వ్యాఘాతంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ గమనించవలసిన ఓ ముఖ్య విషయం ఏమిటంటే సదాచరణ చేసే ఆలోచన మనిషికి కలగడం కూడా దైవకృపే. ఆయత్ నెంబర్ 44. ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا فهل وجدتم ما وعد ربكم حقا قالوا نعم فأذن مؤذن بينهم اللعنة الله على الظالمين. ఆయత్ నంబర్ 44. స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ, మా ప్రభు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము, మరి మీరు కూడా మీ ప్రభు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా అని ప్రశ్నిస్తారు. అవును అని వారు సమాధానమిస్తారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య, ఈ దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక అని ప్రకటిస్తాడు. 55. బదర్ యుద్ధంలో హతమార్చబడి బావిలో పడవేయబడ్డ అవిశ్వాసులను ఉద్దేశించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇలాగే ప్రశ్నించారు. దానిపై హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు స్పందిస్తూ, తమరు చనిపోయిన వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారా అని అన్నారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ సాక్షి, నేను వారికి చెబుతున్న దానిని వాళ్ళు మీకన్నా బాగా వింటున్నారు, కానీ ఇప్పుడు వారికి సమాధానమిచ్చే శక్తి లేదు అని చెప్పారు. సహీ ముస్లిం కితాబుల్ జన్న కితాబుల్ మగాజీ. ఆయత్ నంబర్ 45. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة كافرون. ఆయత్ నంబర్ 45. వారు అల్లాహ్ మార్గము నుంచి విముఖత చూపేవారు, అందులో వక్రతలను వెతికేవారు, పరలోకాన్ని సైతం త్రోసిపుచ్చేవారు. ఆయత్ నంబర్ 46. وبينهما حجاب وعلى الأعراف رجال يعرفون كلا بسيماهم ونادوا أصحاب الجنة أن سلام عليكم
لم يدخلوها وهم يطمعون. ఆయత్ నంబర్ 46. వారిరువురి మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది. అరాఫ్ పైన చాలామంది ఉంటారు. వారు ప్రతి ఒక్కరిని వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. వారు స్వర్గవాసులను పిలిచి అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని అంటారు. ఆ అరాఫ్ వారు అప్పటికింకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే తమకు స్వర్గం లభిస్తుందన్న ఆశతో ఉంటారు. 56. వారి మధ్య అంటే స్వర్గ నరకాల మధ్య అని అర్థం కావచ్చు, విశ్వాసుల అవిశ్వాసుల మధ్య అని కావచ్చు. మూలంలో ఇజాబ్ అని వచ్చింది. అసలు ఇజాబ్ అంటే అడ్డంగా ఉండేదని అర్థం. అడ్డగోడ అని ఇక్కడ దాని భావం. వారి మధ్య అడ్డుగోడ ఏర్పడుతుంది. అల్ హదీద్ సూరాలో కూడా దీని ప్రస్తావన వచ్చింది. వారి మధ్య ఒక గోడ అడ్డుగా నిలబెట్టబడుతుంది. దానికి ఒక తలుపు కూడా ఉంటుంది. అల్ హదీద్ 13. ఇదే అరాఫ్ గోడ. 57. ఎవరు వీరు? వీళ్ళ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అధిక సంఖ్యాకుల అభిప్రాయంలో వారి సత్కర్మలు దుష్కర్మలు సరి సమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారి నరకంలోకి వెళ్లకుండా ఒకవైపు నుంచి లాగుతుంటే, మరోవైపు నుంచి వారి దుష్కర్మలు వారిని స్వర్గంలోకి వెళ్లకుండా ఆపుతుంటాయి. దేవుని అంతిమ నిర్ణయం వెలువడే వరకు వారు రెండింటికి మధ్య అనిశ్చిత స్థితిలో ఉంటారు. 58. సీమావున్ అంటే చిహ్నాలు, గుర్తులు, ఆనవాళ్లు అని అర్థం. ఆనాడు స్వర్గవాసుల ముఖాలు దేదీప్యమానంగాను ప్రఫుల్లంగాను ఉంటాయి. కాగా నరకవాసుల ముఖాలపై నలుపు ఆవరించి ఉంటుంది. వారి కళ్ళు నీలిరంగులో కాంతిహీనంగా ఉంటాయి. ఈ లక్షణాలను బట్టి వారు స్వర్గవాసులెవరో నరకవాసులెవరో గుర్తుపడతారు. 59. ఆయతులోని యత్మావూన అనే పదం కొందరు యాలమూన అన్న భావంలో తీసుకున్నారు. అంటే తమకు త్వరలో స్వర్గం ప్రాప్తిస్తుందన్న సంగతి వారికి తెలిసే ఉంటుంది. ఆయత్ నంబర్ 47. وإذا صرفت أبصارهم تلقاء أصحاب النار قالوا ربنا لا تجعلنا مع القوم الظالمين. ఆయత్ నంబర్ 47. వారి దృష్టి నరకవాసులపై పడినప్పుడు, ఓ ప్రభు, మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు అని ప్రార్థిస్తారు. ఆయత్ నంబర్ 48. ونادى أصحاب الأعراف رجالا يعرفونهم بسيماهم قالوا ما أغنى عنكم جمعكم وما كنتم تستكبرون. ఆయత్ నంబర్ 48. అరాఫ్ పై ఉన్నవారు ఎంతో మందిని నరకవాసుల్ని వారు ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ ఇలా అంటారు, మీ వర్గాలు గాని మీ బడాయి గాని మీకు ఏమాత్రము పనికి రాలేదే. 60. ఇహలోక జీవితంలో అహంకారము ప్రదర్శిస్తూ తమ మంది మార్బలాన్ని ఆస్తి పాస్తుల్ని చూసుకుని మీసాలు మెలేస్తూ ఉండిన నరకవాసుల్ని గుర్తుపట్టి అరాఫ్ వాళ్ళు ఈ విధంగా పలుకుతారు, ఏ అనుచరులను మరే పదవులను చూసుకుని మీరు బడాయి చాటుకునేవారో అవి ఈరోజు మీకు పనికి రాకుండా పోయాయే అని చురక అంటిస్తారు. ఆయత్ నంబర్ 49. أهؤلاء الذين أقسمتم لا ينالهم الله برحمة ادخلوا الجنة لا خوف عليكم ولا أنتم تحزنون. ఆయత్ నంబర్ 49. అల్లాహ్ వీళ్లపై దయ చూపడు అని మీరు ప్రమాణాలు చేసి చెప్పేవారు వీరేనా అని అడుగుతారు. అప్పుడు స్వర్గములో ప్రవేశించండి, ఇక మీకు భయం గాని దుఃఖం గాని ఉండదు అని వారితో అనబడుతుంది. 61. ఇహలోకములో విశ్వసించిన పేదవాళ్లను బానిసలను అగత్యపరులను చూసి అవిశ్వాసుల్లోని ధనమదాంధులు గర్విష్ఠులు అవహేళన చేసేవారు, మీ దేవుడికి ఈ పేదవాళ్లే కావలసి వచ్చారా, వీళ్ళనేనా దేవుడు కరుణించేది అంటూ నలుగురిలో వారిని అవమానపరిచేవారు.
వీళ్ళు నిజంగానే మీ దేవుడికి ప్రియమైన వారైతే ఇలా దరిద్రులుగా ఎందుకు తగలడ్డారు అని రెచ్చగొట్టేవారు. అంతటితో ఆగకుండా ప్రళయ దినాన సైతం దేవుడు మాపైనే దయతలుస్తాడు, చూస్తూ ఉండండి అని పేద ముస్లింలను ఉసుగొల్పుతూ ఉండేవారు. ఆ మాటలనే రాఫ్ వారు ప్రళయ దినాన గుర్తు చేసి ఈ ధనమదాంధులను దెప్పి పొడుస్తారు. మరికొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారం స్వయంగా అల్లాయే ఈ మాటలు అంటాడు. అరాఫ్ వాసులు నరకవాసుల్ని ఉద్దేశించి, మీ మందీ మార్బలం, మీ ఆస్తిపాస్తులు ఈరోజు మీకు ఎందుకు పనికిరాకుండా పోయాయి అని చెప్పినప్పుడు అల్లా స్వర్గవాసుల వంక సంజ్ఞ చేసి దైవ కారుణ్యానికి నోచుకోరని, మీరు ఏ నిరుపేదల గురించి పద్దాక ప్రమాణాలు చేసి మరీ చెప్పేవారో ఆ నిరుపేదలు వీరే అని అంటాడు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 50. ونادى أصحاب النار أصحاب الجنة أن أفيضوا علينا من الماء أو مما رزقكم الله قالوا إن الله حرمهما على الكافرين. ఆయత్ నంబర్ 50. నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, మా పైన కొద్దిగా నీళ్ళైనా పోయండి, లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తైనా ఇటు పడేయండి అని ప్రాధేయపడతారు. దానికి సమాధానంగా వారు, ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు అని అంటారు. 62. ఆహార పదార్థాలు ఆనాడు స్వర్గవాసులకు ప్రత్యేకం అన్న విషయం ఇంతకుముందు 32వ ఆయతులో కూడా వచ్చింది. స్వర్గవాసుల నోట కూడా ఇక్కడ ఈ మాట వెలువడింది. الذين اتخذوا دينهم لهوا ولعبا وغرتهم الحياة الدنيا فاليوم ننساهم كما نسوا لقاء يومهم هذا وما كانوا بآياتنا يجحدون. ఆయత్ నంబర్ 51. వారు ఇహలోకములో మతధర్మాన్ని ఆటగా తమాషాగా తీసుకున్నారు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది. కాబట్టి వారు ఈనాటి సమావేశాన్ని విస్మరించినట్లే, మా ఆయుతులను త్రోసిపుచ్చినట్లే ఈరోజు మేము కూడా వీళ్లను విస్మరిస్తాము. 63. ఈ కోవకు చెందిన వారిని ఉద్దేశించి దేవుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడని హదీసులో వచ్చింది. నేను నీకు ఆలుబిడ్డల్ని ఇవ్వలేదా? నీకు గౌరవోన్నతుల్ని ప్రసాదించలేదా? గుర్రాలను ఒంటెలను నీ ఆధీనంలో ఉంచలేదా? నువ్వు అధికారాన్ని వెలగబెడుతూ ప్రజల నుంచి పన్ను వసూలు చేయలేదా అని దేవుడు నిలదీసి అడిగినప్పుడు, అవును ప్రభు, నువ్వు చెప్పేవన్నీ నిజమే అని అంగీకరిస్తాడు. మరి నా ముందు హాజరయ్యే విషయంపై నీకు నమ్మకం ఉండేదా అని అల్లాహ్ అతన్ని అడగ్గా, లేదు అని అతను బదులిస్తాడు. ఏ విధంగా నువ్వు నా పట్ల విస్మరణకు గురయ్యావో అదేవిధంగా ఈరోజు నేను నిన్ను విస్మరిస్తున్నాను అని అల్లాహ్ అంటాడు. సహీ ముస్లిం, కితాబు జుహాద్. ప్రపంచ జీవితంలో మోసపోయిన వారు మాత్రమే తమ ధర్మాన్ని వినోద వస్తువుగా వేళాకోళంగా తీసుకుంటారని కూడా ఈ ఆయతు ద్వారా అవగతమవుతుంది. ఇలాంటి వారి హృదయాల నుండి దైవభీతి, పరలోక చింతన మటుమాయం అయిపోవడం వల్ల ధర్మావలంబనంలో వారు కొత్త పుంతలు తొక్కుతారు. తమ ఇచ్ఛానుసారం కొంకొత్త విషయాలను జొప్పిస్తారు. అలాగే వారు కోరిన భాగాలను ధర్మంలో నుంచి తొలగించడమో వాటి ప్రాముఖ్యాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించడమో చేస్తారు. ఈ విధంగా వారు దైవ ధర్మాన్ని ఒక ఆట వస్తువుగా చేసుకుంటారు. మతాన్ని కాలక్షేపం కోసం వాడుకుంటారు. కాలక్షేపం కోసమే ధర్మంలో బిదాతులకు బీజం నాటుతారు. పైపెచ్చు అదే సిసలైన ధర్మంగా భావించి సంబరపడుతూ ఉంటారు. ఇది ఘోర అపరాధం. ఎందుకంటే వారి ఈ చేష్ట మూలంగా దైవధర్మం ఒక తమాషాగా మారిపోతుంది. దైవాదేశాల ధార్మిక విధుల యొక్క ప్రాముఖ్యం అడుగంటిపోతుంది. ఆయత్ నంబర్ 52. ولقد جئناهم بكتاب فصلناه على علم هدى ورحمة
هدى ورحمة لقوم يؤمنون. ఆయత నంబర్ 52. మేము ఈ జనుల వద్దకు మా సంపూర్ణ జ్ఞానంతో బహు స్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించిన వారికి అది మార్గదర్శక సాధనము మరియు కారుణ్యము. 64. తన సంపూర్ణ జ్ఞానానికి అనుగుణంగా ఖురాన్ను ఇచ్చి పంపినట్లు దేవుడు నరకవాసులను ఉద్దేశించే చెబుతున్నాడు. ఆ గ్రంథంలో ప్రతి విషయము తేటతెల్లం చేయబడి ఉంది. కాకపోతే వీళ్ళు దాని ద్వారా లబ్ధి పొందలేదు. అది వారి దౌర్భాగ్యం. దానికి ఎవరేం చేస్తారు? విశ్వసించిన వాళ్ళైతే ఈ మార్గదర్శక సాధనం మరియు దైవ కారుణ్యం ద్వారా తనివి తీరా సత్యామృతాన్ని ఆస్వాదించారు. ప్రజలకు సత్యాసత్యాల భేదాన్ని విడమరిచి చెప్పే ప్రవక్తను పంపనంత వరకు మేము ఎవరినీ శిక్షించము. బనీ ఇస్రాయిల్ 15 అన్న సూత్రాన్ని అనుసరించి తాను చేయవలసినదంతా చేశానని దేవుడు ఈ ఆయత ద్వారా తెలియజెప్పాడు.